ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా వందనాలు. నేను మీ చిన్న బాలరాజు పాస్టర్ని. మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారని మరి దేవుని యొక్క వాక్యము తేటగా బయలుపరుస్తూ ఉంది. నేను లోకమునకు వెలుగై ఉన్న ప్రకారం మీరును వెలుగై ఉన్నారని దేవుని వాక్యం చెప్తా ఉంది. మరి వెలుగు అనేక మంది చీకట్లో ఉన్నవారికి దారి చూపిస్తూ ఉంది, వెలుతురుగా ఉంటూ ఉంది. అలాగనే మనం కూడా ఈ లోకంలో ఉన్న అనేక మందికి ఒక మంచి మాదిరిగాను, మంచి దారి చూపువారిగాను, సహకారులుగాను, ఆశీర్వాదకరంగాను ఉండాలి. కానీ ఆటంకముగాను, పల్లేరుగాయగాను, కారముగాను ఉండకూడదండి. ఈరోజు అనేకులు మనుషులు ద్వేషించుకునే స్థితిలో కనపడుతూ ఉన్నారు. మన మతాన్ని గౌరవిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం, మన మతాన్ని ప్రేమిద్దాం. అలాగనే ప్రతి వారు కూడా తన మతాన్ని ప్రేమించండి, పరమతాన్ని గౌరవించండి. మనిషిని ప్రేమించటమే దేవుని ప్రేమించటం. మనిషిని ద్వేషించి ఏ మతంలోనూ దేవుని దగ్గర గొప్పగా మరి పరిశుద్ధంగా నీతిగా ఉండలేరండి. అందుకని ప్రతి మనిషిని ప్రేమించే ఒక వ్యక్తులుగా మనం ఉందామండి. మరి దేశం అంటే మట్టి కాదు, మనుషులని ఒక మహానుభావుడు చెప్పినట్లుగా మనం మనుషుల్ని ప్రేమించినప్పుడే మన దేశాన్ని ప్రేమించినట్లని దేవుని వాక్యం చెప్తా ఉంది. అటువంటి నిజమైన దేశభక్తులుగా మనం ఉందాం. అటువంటి కృప దేవుడు మనకును అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.